ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుండి 20వ అధ్యాయం 10వ వచనం వరకు. సావధానంగా వినండి. యేసు శిలువ వేత వృత్తాంతం సావధానంగా మనం వినబోతున్నాము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంది గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యోహాను సువార్తలో తేటగా చెప్పబడింది, యేసు శిలువ వేతలో అడుగడుగునా లేఖనము నెరవేరుతూ వచ్చింది. కీర్తనలు 69, 21వ వచనంలోని ప్రవచనం ప్రకారమే యేసు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. యేసు సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది ఏది? నీ విమోచన, నా విమోచన, అందరి విమోచన సమాప్తమైంది. యేసు తన ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి తనకిచ్చిన పని ముగించినట్లు చెప్పాడు. 34వ కీర్తన 20వ వచనంలోని ప్రవచనం నెరవేరింది. ఆయన వాని ఎముకలనన్నిటినీ కాపాడతాడు, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. మరో ప్రవచనం నెరవేరవలసి ఉంది. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపిస్తారు. ఈ ప్రవచనం త్వరలోనే నెరవేరబోతోంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు తాము సిలువ వేసిన యేసును చూచి ప్రలాపిస్తారు. 31వ వచనం, ఆ దినము సిద్ధపరిచే దినం, మరుసటి విశ్రాంతి దినం మహాదినం. గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండా వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ వేయబడిన మొదటివాని కాళ్లను, రెండోవాని కాళ్లను విరగ్గొట్టారు. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి చెంది ఉండడము చూచి ఆయన కాళ్లు విరగ్గొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచాడు. వెంటనే రక్తము నీళ్లు కారాయి. ఇది చూచినవాడు సాక్ష్యమిస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మేటట్లు అతడు సత్యము చెబుతున్నాడు అని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒక్కటైనా విరువబడదు అనే లేఖనము నెరవేరేటట్లు ఇది జరిగింది. తాము పొడిచిన వాని తట్టు చూస్తారు అని మరొక లేఖనము చెబుతున్నది. సోదరీ సోదరులారా, సువార్త అంటే ఏమిటో సంగ్రహంగా 1 కొరింథీ 15వ అధ్యాయం 3, 4వ వచనం వరకు చెప్పబడింది. పౌలన్నాడు, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. సువార్త సత్య సారాంశం ఇదే. యేసుక్రీస్తుతో మనకున్న సంబంధం, ఈ సువార్త సత్యము మన రక్షణకు, విమోచనకు ఆధారమైనవి. ప్రియశ్రోత, యేసు శిలువయందు నీ విమోచనను చూడగలవా? ఆయన నీకోసమే, నీకు ప్రత్యామ్నాయ బలిగా శిలువ మరణం పొందాడని నీవు గుర్తించావా? అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటానికి పిలాతునొద్ద సెలవడిగాడు. పిలాతు సెలవిచ్చాడు గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాడు. మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి
యూదులు పాతిపెట్టే మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టారు. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఎవరూ ఎప్పుడూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉంది. ఆ సమాధి సమీపంలోనే ఉంది గనుక ఆ దినము యూదులు సిద్ధపరిచే దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. శ్రోతలు వింటున్నారా? యేసు భౌతిక శరీరం కోసం అడిగిన వారిద్దరూ మామూలు వ్యక్తులు కారు, పురప్రముఖులు, అరిమతయ్య యోసేపు, నికోదేము. యోసేపు ధనవంతుడు, నికోదేము యూదుల అధికారి అయిన పరిసయ్యుడు. అంతకు మునుపు ఈ నికోదేము యేసు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు. వీరిద్దరూ రహస్య విశ్వాసులు. ఇదిగో ఇప్పుడు ధైర్యంగా బయటికి రావడానికి తెగించారు. వీరినెవరూ విమర్శించనక్కర్లేదు. ఇప్పుడు యేసు శిష్యులందరూ చెల్లాచెదరైపోయిన నేపథ్యంలో వీరు బయటికి వచ్చారంటే అది గొప్ప విశేషం. ఈజిప్టు దేశంలో శవాలను రకరకాల సుగంధ ద్రవ్యాలతో పాతిపెట్టడం పరిపాటి. శవాలు ఎన్నో ఏండ్ల తరబడి కుళ్ళిపోకుండా వాటిని పరిమళ ఔషధులతో పాతేస్తారు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో ప్రవాసమున్నప్పుడు ఈ విధానం చాలా మంది నేర్చుకుని ఉన్నారు. దేవుని బిడ్డలకు పునరుత్థానమున్నదని పాత కొత్త నిబంధనల్లో దేవుని ప్రజలు నమ్మారు. మర్త్యమైనదిగా విత్తబడి అమర్త్యమైనదిగా శరీరం లేపబడుతుంది. పునరుత్థానమందు లేపబడే శరీరం మహిమ శరీరం. అందుకే సమాధి చేయబడే శరీరాన్ని జాగ్రత్తగా పరిమళ ద్రవ్యాలతో సమాధి చేస్తారు. శవం బరువులో సగం బరువు గల సువాసన ద్రవ్యాలు శరీరానికి మెత్తుతారు. 150 సేర్ల అగరు అంటే ఆయన భౌతిక కాయం, దానికి రెట్టింపు బరువు ఉంది. శరీరంలోని ప్రతి అవయవం నారబట్టలతో చుట్టుతారు. యేసు పునరుత్థానుడై లేచిన ఉదయం సమాధిలో యోహాను చూచిందేమిటి? నారబట్టలలో యేసు లేడు, అవి అలాగే విడిచిపెట్టబడి ఉన్నాయి. అప్పుడు యోహాను యేసు పునరుత్థానాన్ని పూర్తిగా నమ్మాడు. పస్కా ఘడియలు వచ్చేస్తున్నాయి, అందుకే వీరికి అంత హడావిడి. పరిమళ ద్రవ్యాల సేకరణ ఇంకా ముగించలేదు. అందుకే పస్కా పండుగ తర్వాత స్త్రీలు మరికొన్ని పరిమళ ద్రవ్యాలు తేవడం జరిగింది. శ్రోతలు